అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో డ్రిల్లింగ్ మిషన్లో బిట్ ఎలా పెట్టాలి, ఎలా తీసివేయాలి, ఏ బిట్ ఏ పనిలో వాడాలో చూద్దాం. అదేవిధంగా మిషన్ ఆన్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. మనకు కనిపించే ఈ డ్రిల్ బిట్స్ అనేవి కేవలం మనం వుడ్లో మాత్రమే వినియోగించాలి. కాంక్రీట్, ఇటుక వంటి పనులలో వినియోగించడానికి ఉపయోగపడవు. వీటిని కాంక్రీట్ పనులు ఉపయోగించడం వల్ల వీటికి ఉన్న పదునైన పళ్ళు అనేవి దెబ్బతినడం వల్ల ఇవి మరోసారి వినియోగించడానికి పనికి రాకుండా పోతాయి. కావున వీటిని వుడ్ ఫర్నిచర్ తయారీలో మాత్రమే ఉపయోగిస్తారు. హ్యాండ్ డ్రిల్ మిషన్ యొక్క పవర్ బటన్ ఇది. దీన్ని నొక్కి పట్టుకుంటే ఈ మిషన్ తిరుగుతుంది, నొక్కడం ఆపేస్తే ఆగిపోతుంది. అదేవిధంగా బిట్ని పెట్టే భాగాన్ని చూడవచ్చు. మనకు కనిపించే ఈ రంధ్రంలో కీని పెట్టి తిప్పడం ద్వారా ఈ రంధ్రం అనేది మూసుకోవడం, తెరుచుకోవడం జరుగుతుంది. అది ఎలాగో మీకు వీడియో ద్వారా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే కీ. దీన్ని అక్కడ పెట్టి తిప్పాలి. దీన్ని క్లాక్ వైజ్ తిప్పితే బిట్ అనేది టైట్ అవుతుంది, అంటే రంధ్రం మూసుకుంటుంది. అదేవిధంగా ఈ కీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం ద్వారా రంధ్రం అనేది తెరుచుకుంటుంది. ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు. మనకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి డ్రిల్ బిట్ని బిగించి అవి ఎలా హోల్ పెడుతున్నాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది హోల్సా బిట్. దీన్ని చెక్కలో పెద్ద గుండ్రటి రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. మనకు సెంటర్లో కనిపించే టీత్ మనం ఎక్కడైతే హోల్ వేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టాలి. ఈ బిట్ని బాగా గమనిస్తే మనం దీని యొక్క నిర్మాణాన్ని గమనిస్తే ఏదైతే స్టెప్లా వచ్చిందో ఆ స్టెప్లా వచ్చిన భాగాన్ని డ్రిల్ మిషన్లో బిగించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా బిగిస్తున్నాము. మనం ఏ బిట్నైనా బిగించేటప్పుడు చాలా గట్టిగా బిగించుకోవాలి. అది గట్టిగా ఉందో లేదో కూడా ఒకసారి చేతితో లాగి చూసుకోవాలి. మనం ఉపయోగించే ఈ డ్రిల్ బిట్ అనేది ఎలా రంధ్రం పెడుతుందో మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు. ఈ రకమైన బిట్ని ఎక్కువగా మాడ్యులర్ ఇండస్ట్రీస్లో కన్సీల్డ్ హింజెస్ని, సాఫ్ట్ క్లోజ్ హింజెస్ని బిగించడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనిని ఎక్కువగా స్క్రూస్ బిగించే ముందు హోల్ పెట్టడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ బిట్ ద్వారా ఎలా రంధ్రాలు చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బిట్స్ మనకి వివిధ సైజుల్లో లభిస్తాయి. దీనిని ఫ్లాట్ బిట్ అంటారు. దీన్ని ఎక్కువగా డ్రావర్స్లో లాక్స్ బిగించే ముందు హోల్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. మీకు కనిపించే ఈ భాగం మనం డ్రిల్ మిషన్లో బిగిస్తాం. ఈ ఫ్లాట్ బిట్ యొక్క పదునైన దంతాలు ఎలా రంధ్రం చేస్తుందో మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి. దీనిని స్క్రూ డ్రైవర్ బిట్ అంటారు. స్క్రూస్ బిగించడానికి మనం దీన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. నేను స్టార్ హెడ్ గల స్క్రూని ఎలా బిగిస్తున్నానో మీరు గమనించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని ఎలా బిగిస్తున్నానో మీరు గమనించండి. మనం చెక్కకు బిగించే స్క్రూ యొక్క హెడ్ని బట్టి స్క్రూ బిట్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు చూడవచ్చు.
ఇది హోల్సా బిట్. దీన్ని చెక్కలో పెద్ద పెద్ద గుండ్రటి రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దీని ఉపరితలాన్ని గమనించవచ్చు. దీనిని వినియోగించే ముందు దీంతో పాటు డిజైన్ చేయబడిన ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఈ స్క్రూని ఎలా బిగించాలో నేను మీకు చూపిస్తాను. మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి నట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా బిగించుకోవాలి. అది అలాగో చూపిస్తాను. చూసారు కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ అనేది రొటేట్ చేయడం వల్ల అది టైట్గా అవుతుంది. దీన్ని టైట్గా బిగించుకోకపోతే మనం వర్క్ చేసే వర్క్ పీస్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వర్క్ పీసే కాదు, అది మన శరీరానికి కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఆపరేట్ చేసే ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా 2 సార్లు చూసుకోవాలి. ఈ హోల్సా బిట్ అనేది ఎలా రంధ్రాలు చేస్తుందో నేను మీకు చూపిస్తాను. ఈ హోల్సా బిట్ని ఆపరేట్ చేసే ముందు మనం ఎప్పుడు కూడా గట్టిగా నొక్కి పట్టుకోవాలి. అది ఎప్పుడు పైకి నెడుతూనే ఉంటుంది. అటు ఇటు కదుపుకుంటూ రంధ్రాన్ని చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రంధ్రం ఎలా అయిందో. మనకి ఈ హోల్సా బిట్స్ అనేది వివిధ సైజుల్లో మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఈ మిషన్ని ఆపరేట్ చేసే ప్రతి వ్యక్తి కూడా తను చేసే పని త్వరగా అవ్వాలనే ఉద్దేశంతో ఆ బిట్ని సరిగ్గా బిగించకపోవడం వల్ల మిషన్ తిరిగే వేగానికి అది వర్క్ పీస్ని డ్యామేజ్ చేయడమే కాకుండా అది మన కాళ్ళను చేతులను గాయపరిచే అవకాశం ఉంది.